తమ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి అన్నారు. అలాగే జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా ఎవరైనా మాట్లాడినా కానీ అది ఫైనల్ కాదు, అంతిమంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిర్ణయిస్తారు. అప్పటిదాకా కూడా ఇవన్నీ ఆరోపణలను కొట్టిపారేశారు. దీంతో ఈ విషయంతో మొత్తం మాట్లాడేందుకు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అన్ని పార్టీల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. ఏంటంటారు ఇది? నేను ఎలక్షన్లో పోటీ చేయడం నిర్ణయం అయిపోయింది. 100% నేను పోటీ చేస్తున్నా, పోటీలో ఉన్నా. ఎక్కడ ఏమిటి అనేది ఆల్రెడీ రూరల్లో ఉన్నాను. మళ్ళీ రూరల్లోనే పోటీ చేస్తానా, ప్రత్యామ్నాయం మళ్ళీ మాట్లాడతారా అనేది చంద్రబాబు గారు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఏ పార్టీకైనా పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చేదాని ప్రకారం వెళ్తాం కనుక అప్పుడే మేము మాట్లాడదాం. మిగతా వాళ్ళ అదిగో ఇదిగో అన్నీ మాట్లాడదాం వల్ల పొత్తులు ఉంటాయి. ఆ పొత్తులో ఎలా సర్దుబాట్లు అనేది, ఎన్ని సీట్లు, ఎక్కడ ఏంటి అనేది ఇద్దరు అధ్యక్షులు వారు నిర్ణయించిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ క్యాండిడేట్లు కేటాయించుకుంటారు. అసలు ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు బాబు అనేది టెన్షన్ కనబడుతుంది వాళ్ళు. ఎందుకంటే మంచిదే కదా, ఎక్కడైనా పోటీ చేయగల సత్తా దన్ను ఉందని అర్థమైంది కదా. సింహం వస్తుంది, సింహం లైన్ మీదకి వస్తుంది. పోటీలోనే ఉంది సింహం, వెనక పోవటంలా. అందువల్ల నేను పోటీలోనే ఉన్నాను. పోరాటం చేస్తాం, గెలుస్తాం. మొత్తం గోదావరి జిల్లాలో స్వీప్ కాబోతున్నాయి. ఏ వైఎస్ఆర్ పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత ఉంది ప్రజల్లో. అన్ని వర్గాల ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకతలు ఉన్నాయి. ఆయన ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా, ముఖ్యమంత్రి చేసిన అరాచక ఆటవిక విధానాల వల్ల వాళ్ళ పార్టీ నాయకులంతా బలైపోతున్నారు. గోదావరి జిల్లా ప్రజలకు సాధారణంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. తీర్పిస్తే ఏకదాటిగా ఇస్తారనేది 2014 చూసాం, 2019 చూసాం. ఇప్పుడు 2024లో ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నారు? స్వీప్, ఆల్మోస్ట్ స్వీప్. సరైన అభ్యర్థులు మనం పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోగలిగితే 100% స్వీప్. రెండు పార్టీలు సర్దుబాటు చేసుకుంటే స్వీప్ కాబోతుంది. అన్ని వర్గాల సామాన్య ప్రజలతో సహా ఎడ్యుకేట్ దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకం మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. నేను 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఎప్పుడూ లేనంత వ్యతిరేకత గాలి ఇంత ముందుగా రావటం. మొన్న 19 ఎలక్షన్లో ఇంత గాలి ఉందని ఒకసారి చూసి మోసపోతారని మేము అనుకోలేం. కానీ చూశారు, దేనికి పనికిరాని వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అవ్వగలిగారంటే అదొక గాలి. ఇవాళ కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా ఆలోచించి రాష్ట్రం నష్టపోయింది, పారిశ్రామికంగా పోయింది, ఉపాధి అవకాశాలు కోల్పోతుంది, రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి అనే ఆలోచనలో ప్రజలు వచ్చారు. కనుకనే రేపు 100% తెలుగుదేశం, జనసేన సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. మీరు పోలిట్ బ్యూరో సభ్యునిగా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా జాబితాలు విడుదల, ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేశారు. ఈరోజు కూడా మరో జాబితా విడుదలవుతుంది. అంటే ఈ జాబితాల విడుదలని ఎలా చూడాలంటారు? రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యేల మీద నెట్టేసి పబ్బం గడుపుకొని కొత్త మకాలను పెడితే ఆ వ్యతిరేకత పోద్దాం అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీదే వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత. కనుక వీళ్ళ మీద ఎవరిని మార్చినా, పావులు ఎదుగునా కూడా లెక్కలేదు. జగన్ రెడ్డి టార్గెట్, జగన్ రెడ్డి ప్రభుత్వం మీద టార్గెట్, వాళ్ళ సలహాదారుల మీద టార్గెట్ పెట్టేసి కార్యక్రమం నడవబోతుంది. భయం లేదు. 100% తెలుగుదేశం, జనసేన గెలవబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్. ఆయన ఏ వర్గాలైతే అంటగాగి గెలిపించాయో ఆ వర్గాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ, జనసేనలో చెప్పిన అబద్ధమే చెప్పి 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 ప్రజలు ముందు పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని శ్రీరామ రక్ష అన్నారు. అసలు సంక్షేమం ఎక్కడ? సంక్షోభమే కదా. ఏం చేసావో నీకు ఓట్లు వేయాలి అని అడుగుతావు. ఒకటి, కేంద్ర ప్రాయుత పథకాలు నీరుగార్చేసావు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. రైల్వే ప్రాజెక్టుల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి కేంద్రం ఇచ్చిన వాటికి ఏది మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వరా. 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావో తెలీదు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసావు? ఒక సంస్థను స్థాపించావు, ఒక పరిశ్రమ వచ్చిందో, ఒక పెట్టుబడి వచ్చిందో. గంజాయి సాగుని పెంచావు, ఇసుక మాఫియాని పెంచావు, మద్యం మాఫియాని పెంచావు, భూముల కబ్జా మాఫియాని పెంచావు. మాఫియా రాజ్యం నడిచింది రాష్ట్రంలో 4.5 ఏళ్ళుగా. పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అధికార మతంతో, తప్పుడు విధానాలతోటి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేలా చేసుకెళ్ళిపోయావు. రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించావు. కోర్టులంటే ధిక్కరణ, కోర్టులు లెక్కలేదు. నీవు సోషల్ మీడియా పెట్టి పచ్చిబూతులు మాట్లాడిస్తావు. ప్రతిపక్షాల గొంతు నొక్కటం కోసం ఒక డిక్టేటర్ లాగా వ్యవహరించావు. సంక్షేమం లేదన్నారు. బటన్ నొక్కి సుమారుగా 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేశానన్నారు. ఎన్ని కాదంటారు? ప్రతి సంవత్సరం కూడా పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఎలా అవుతాయి? ఏ ప్రభుత్వం అయినా చేసేది. హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేది. మరి 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావు? 2 లక్షల కోట్లు 50,000 వేసాను అంటున్నావు. మరి 12 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఒక అభివృద్ధి లేదే, ఒక పరిశ్రమ లేదే, ఒక రాయితీ లేదే, కాంట్రాక్ట్ల బిల్లులు ఇవ్వలేదే. కాంట్రాక్ట్లే నిన్ను బాయ్కాట్ చేశారు.
ఇవాళ నువ్వేం చేసావని ఒక అభివృద్ధి కార్యక్రమం కనపడుతుందా? ఎక్కడైనా పాత వాటికి రంగులు వేయటం, పేర్లు మార్పు. మీకు అర్థమైంది? పేర్లు మార్పు తప్పితే ఏం చేసావు? పేర్ల పెచ్చ, రంగుల పెచ్చ. ఎవరో పుట్టిన బిడ్డకి, ఎక్కడో పుట్టిన బిడ్డకి నేనే తండ్రి అని చెప్పుకున్నట్టు రంగులేసి ఇది నాదే నాదే అని సంకలు గుద్దుకుంటాడు. ఒక మానసిక స్థితిగతులు బాగాలేవేమో అని ఆలోచన ఉంది మాకు అందరికి. ఆయన మానసిక పరిస్థితిని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఉపయోగించుకోలేక దౌర్భాగ్యంగా నియంతలాగా బిహేవ్ చేసి తప్పుడు సలహాలతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేస్తే ఒక తరం, ఒక జాతి నష్టపోయింది. మర్చిపోడు, ఒక తరం, ఒక జాతి నష్టపోయింది. ఒక రోజుతో అయ్యేది కాదు ఇది. కనీసం 20 సంవత్సరాలు పడుతుంది దీన్ని రిపేర్ చేయడానికి. తెచ్చిన అప్పులు తీర్చడానికే సంవత్సరాలు పెట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రాకూడదు. ఒకవైపు రాష్ట్ర విభజన వల్ల నష్టపోతే ఈ దరిద్ర పాలనలో రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయిపోయింది. ఇందులో ముఖ్యంగా ప్రతిసారి ఎన్నికల ముందు రకరకాల వ్యూహాలతో ముందుకు వస్తారు. గతంలో యాత్ర అని, లక్ష్మీస్ ఎన్టీఆర్ అని, ఇప్పుడు వ్యూహం అని ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాల వల్ల ప్రజలు ఓట్ల విషయంలో ప్రభావితం అవుతారంటారా? ఇద్దరు పిచ్చోళ్ళ కథ. ఆడొక పిచ్చాడు పెట్టుబడి పెట్టాడు, ఈడొక పిచ్చాడు సినిమా తీశాడు. ఇలా ఎన్ని సినిమాలు తీయలేదు, ఏమైపోయారు? రామారావు గారి మీద రకరకాలు తీశారు. మండలాల వ్యవస్థని విమర్శిస్తూ మండలాధీశుడు తీశారు. ఏమైంది? ఇవాళ ఆ మండల వ్యవస్థే దిక్కయింది అందరికీ. ఇవాళ ఎన్నెన్నో తీశారు. ఆ చంద్రబాబు లక్ష్మీ ఎన్టీఆర్ అని తీశారు. అన్నీ పటాష్ అయిపోయినాయి, మటాష్ అయిపోయినాయి. ఇది అంతకంటే ఘోరంగా పోతుంది అంతే. ఇక్కడి నుంచి రేపు పొద్దున తుల్లో జరగబోయే కార్యక్రమాన్ని కూడా జనసేన కార్యకర్తలందరూ, నాయకులందరూ హాజరు కావాలని చెప్పి పిలుపునిచ్చారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? రమ్మన్నాం, అందరినీ కలిసి రమ్మంటున్నాం. అన్ని చోట్ల పిలుస్తున్నాం. 2 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాం కనుక మీటింగ్ తెలుగుదేశం అయినా కూడా జనసేన కూడా కలిసి రమ్మంటున్నాం. జనసేన కూడా వస్తారు, కలిసి మీటింగ్ జరుగుతుంది. ఒక పక్కన పురంధేశ్వరి, ఒక పక్కన చంద్రబాబు, మరో పక్కన లోకేష్, ముగ్గురు కూడా త్రిశూల వ్యూహంలాగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఎలా చూడాలంటారు ప్రజలు? ఎవరి ప్రయత్నం వాళ్ళది. బీజేపీ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసి ఆయన చూస్తారు. రాహుల్ గాంధీ గారు షర్మిల లాంటి వాళ్ళని తెచ్చి కాంగ్రెస్ని బలోపేతం చేసి వాళ్ళు చూస్తారు జాతీయ పార్టీలుగా. మునిగిపోతున్న ఓడలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు మునక్కుండా ఎలా చూసుకొని ఆయన తిప్పలు పడతాడు. కానీ మునిగిపోవడం ఖాయం. ఎందుకంటే అన్ని చిల్లులే, ఆ పడవకి అన్ని చిల్లులే. చిల్లుల పడవలో కూర్చొని ఎంత దూరం వెళ్తాడు? మునిగిపోవడం ఖాయం. గోదావరి మధ్యలో మునగడం ఖాయం. ఇవాళ తెలుగుదేశం ప్రభంజనం వేస్తుంది. దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక ఉద్యమం నడుస్తుంది రాష్ట్రంలో. అంటే దీనికి తోడు మీరు చెప్పినట్టుగా వైఎస్ షర్మిల ఎంట్రన్స్ కూడా వైసీపీకి ఇబ్బంది కలిగిస్తుందంటారా, లేకపోతే ఏ పార్టీని ప్రధానంగా దెబ్బతీస్తుంది? వైసీపీ మునిగిపోయే ఓడ నుంచి ఒడ్డుకు వెళ్ళడం కోసం ఒక తెప్ప దొరకాలి కనుక ఆ తెప్ప షర్మిల అయితే బాగుంటుందని వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కనుక మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తారని అనుకుంటున్నారు. దానివల్ల ఎంత నష్టపోతారు, ఎంతమంది సీట్లు పెట్టగలరు, ఎంత ఓట్లు చీల్చుకుంటారు అనేది దాన్ని బట్టి వాళ్ళ మనుగడ ఉంటుంది. పూర్తిగా పడిపోయిన గ్రాఫ్ని పెంచుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. అలాగే బీజేపీ ఏమీ లేని చోట ఏదో చేయాలని వాళ్ళు తపన పడతారు. కానీ బలమైన తెలుగుదేశం దాటికి వాళ్ళు తట్టుకోవాలంటే చాలా కష్టం. ఒకటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని సాగనంపటమే జయంగా అన్ని వర్గాలు పనిచేస్తారు. వాళ్ళ కమ్యూనిస్టులు కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. 4.5 సంవత్సరాలు అణచివేతకు గురైన వాళ్ళంతా కూడా నోరు పెదల్చి ఉద్యమం చేస్తున్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అందరూ బయటకు వచ్చారు. ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాను, మున్సిపల్ కార్మికులు, అలా అన్ని వర్గాలు దగాబడ్డ తెలుగు సోదరులంతా రోడ్డు ఎక్కారు. ఇది ఉద్యమంలాగా, మహోద్యమంలాగా సాగి బంగాళాఖాతంలో కలిపేస్తారు జగన్మోహన్ రెడ్డిని. జనసేన టీడీపీతో పొత్తులో ఉందన్నారు. టీడీపీ ఏమో జనసేన పొత్తులో ఉంది, కానీ జనసేన బీజేపీతో పొత్తు అంటుంది. బీజేపీ మాత్రం టీడీపీకి మాకు సంబంధం లేదని ఎలా చెప్తారు? వాళ్ళు ఏమనుకున్నా మాకు అనవసరం. తెలుగుదేశం ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన కలిసే ప్రయాణం చేయాలని నిర్ణయించాయి. మధ్యలో రకరకాలు ఉంటాయి, పార్టీలు ఏదో రావాలని కోసం ప్రయత్నం చేస్తాయి. కానీ రాష్ట్రంలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది, బీజేపీ కాంగ్రెస్ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎంత నష్టపోయాం, ఏ విధంగా నష్టపోయాం, ప్రస్తుత ప్రభుత్వానికి ఏ విధంగా వెనకమాల నుంచి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, దాని పర్యవసానంగా రాష్ట్రం నష్టపోయిన విధానం మీద ప్రజల ఆలోచన విధానాలు వేరుగా ఉన్నాయి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరి మీదైనా అవన్నీ కూడా రేపు ప్రజా అభిప్రాయాన్ని బట్టే మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తాం. మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ జనసేనలో బీజేపీతో వెళ్తే క్రైస్తవులు, మైనారిటీలు ఓట్లు కోల్పోతారు, వాళ్ళు అలా వెళ్తే కనుక మళ్ళీ జగన్ గెలిపించినట్టే అన్నారు. ఉంది, అలాంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. చాలామంది ఎందుకు మనకు రాష్ట్రానికి ఉపయోగపడని, రాష్ట్రాన్ని నాశనం చేయడంలో సహకరించిన వాళ్ళు ఈ బెయిల్ పక్షులకు సహకరించారనే ఒక ఫీలింగ్ మాత్రం ఉంది జనంలో. బాబాయ్ కేసు కానీ, కోడికత్తి కేసు విషయంలో మరి ఇతను జైలుకి కనీసం కోడికత్తి విషయంలో సాక్ష్యం చెబితే అతను బయటపడేవాడు. అక్కడికి వెళ్ళడు,
బాబాయ్ కేసులో బెయిల్ మీద ఎలా ఉండగలిగారు? హత్యలు చేసిన వాళ్ళు ఫలానా అని తెలిసి కూడా మరి ఎలా కాపాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం? 12 సంవత్సరాలుగా ఈడీ కేసులు, ఐటీ కేసులు ఇంకా అలాగే లాగుతున్నారంటే ఎవరి శాఖంతో లాగుతున్నారు? ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రకరకాల ప్రచార మాధ్యమాల్లో రకరకాల ప్రకటనలు జరుగుతున్నాయి. ఏంటంటే బీజేపీకి టీడీపీకి జనసేనకి అంటే ఏ సీటు ఎవరికైనా విషయం పక్కకు పెడితే అసలు ఎన్ని సీట్లు ఎవరికైనా ఏమైనా క్లారిటీ వచ్చింది మీకు? ఏం లేదు, ఇంకా ఎప్పటిదాకా లేదు. ఇద్దరి మధ్య ఏముందో ఏం మాట్లాడుతుందో పెద్ద అధినాయకత్వం చూసుకుంటుంది. వాళ్ళు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు వాళ్ళిద్దరి మధ్య ఆలోచన చేసి ఎక్కడెక్కడ ఇవ్వాలని నిర్ణయం చేశాక అప్పుడు ఏ పార్టీ అధ్యక్షులు వాళ్ళ సీట్లు వాళ్ళు కేటాయింపు చేసుకుని అనౌన్స్ చేస్తారు. అందుకని మా దగ్గర కూడా చాలా వరకు అభ్యర్థులు రెడీగానే ఉన్నారు. తెలుగుదేశానికి అభ్యర్థులు రెడీగానే ఉన్నారు. ఒక ఆలోచనలో పార్టీ ఎనాలిసిస్ ఎక్సర్సైజ్ చేసుకుంటానే వెళ్ళిపోతుంది. ఈ సర్దుబాటు అయ్యాక సీట్లు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొన్ని చోట్ల టీడీపీ జనసేన నాయకులు కలిసి లేరు. ఉదాహరణ చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేటలో కూడా పెద్ద క్లాష్ అయింది, బహిరంగంగా గొడవపడ్డారు. అటువంటి చోట పార్టీని కలుపుకుని ఎలా ముందుకెళ్తారు? 1-2 చోట్ల ఏదో ఉంటుంది కొంతమంది నాయకుల వల్ల. అది పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు మందలించారు, అట్లా కాదని చెప్పేసి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ చూసుకుని నేనేదో మాట్లాడితే మా అధ్యక్షుడు ఊరుకుంటారా? అలాగే ఆ పార్టీలో ఎవరో మాట్లాడితే ఆయన ఊరుకోడు. ఆ ఇద్దరి ధ్యేయం ఒకటే, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపడంలో అందరం కలిసి పనిచేయాలి, ఎలాంటి ఒడిదుడుకులు అక్కర్లేదని చెప్తా ఉన్నారు. దాన్ని పాటించాలని మనం కోరుకుంటాం. ఈ కూటమి ద్వారా మీరు ప్రజలకి, మన జిల్లా వాళ్ళకి కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఏం చెప్తారు? కలిసి ప్రయాణం చేద్దాం. యువతీ యువకులారా, మన భవిష్యత్తుకు మనమే మార్గనిర్దేశకత్వం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధి లేకుండా, ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపి కలిసి ప్రయాణం చేయాలంటే అందరం ముందుకు రావాలి. నవతరం కలిసి ప్రయాణం చేయాలి. మనందరం కలిసి కార్యాచరణతో ముందుకు సాగితే ఈ ప్రభుత్వాన్ని సాగనప్పడం కష్టం కాదు. మన హక్కులు మనం కాపాడుకుందాం. నూతన ప్రభుత్వం వచ్చి పరిశ్రమలు సాధించి, అభివృద్ధిని సాధించి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒక ఘాటను తీసుకెళ్లేలాగాను, అలాగే అభివృద్ధి ఫలితాల వల్ల పేదరిక నిర్మూలన కార్యాచరణలో మనందరం భాగస్వాములు అవుదామని అందరూ కలిసి రండి. ఇంట్లో కూర్చుంటే అవ్వదు, మొత్తం కలిసి ముందుకు రండి. 80% ఓటింగ్ తగ్గకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఓటింగ్ శాతం పెంచుదాం, దొంగ ఓట్లు రాకుండా చూద్దాం, ఓట్లు తీసేయకుండా చూసుకుందాం. దానికి ఈ నెల రోజులు కష్టపడి కార్యాచరణ చేస్తే అది సాధ్యమని మనవి చేస్తూ రండి, కదలరండి. తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడం కోసం ప్రజలను సమాయత్తం చేద్దాం. ఇది మొత్తం చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే అందరూ కలిసి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాలి, అలాగే దొంగ ఓట్లు ఏమైనా ఉంటే గుర్తించాలి. దాంతోపాటు ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధిని చూడాలంటే తెలుగుదేశం జనసేనలో అధికారంలోకి వచ్చి తీరాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని చెప్పి బుచ్చి చౌదరి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.